అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫేస్ కనబడుతుందో లేదో డైరెక్ట్గా ఫోటో ఒకటి పెడుతున్నాను చూడండి. కొత్త జ్యోతిషుడు మాట, కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు వేణుస్వామి తర్వాత కొంతమంది జ్యోతిషులు చూస్తూ ఉంటాం కదా. ఎన్నికల టైం రాగానే రాజకీయ పార్టీల గురించి, అలాగే ఎవరు గెలుస్తారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి వాటిపైన కూడా కొన్ని జ్యోతిషాలు చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళు చెప్పారు వదిలేసి అంటే ఇక కొత్త ఆర్టిస్ట్ మాట. ఈ ఆర్టిస్ట్ ఏకంగా గెలిపోవటముల సంగతి పక్కన పెట్టండి. ఆయన గెలుస్తాడనో, లేదంటే ఆ పార్టీ ఓడిపోద్దనో, లేదంటే రకరకాల లెక్కలు చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. డైరెక్ట్గా ఎవరికి ఎన్ని ఓట్ల పోల్ అవుతాయి, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అనేది కూడా లెక్కలతో సహా చెప్పేస్తున్నాడు ఈ మనోడు. చాలా షాక్ అయ్యాను నేనైతే చూసి. ఒకసారి వినిపిస్తాను చూడండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్మున్న ఆస్ట్రాలజీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు. 25,630 అంట. ఓట్లు కూడా చెప్పేస్తున్నాను. ఇంకా ఈయన స్టూడియోలో కూర్చొని కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఓట్లతో ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పేస్తున్నాడు. నీకు నిజంగా మూడో కన్ను ఏదో అంటారు కదా, అది ఉండాలా, లేదంటే నీకు పిచ్చన్న పట్టు ఉండాలా. ఈ రెండే. ఆ మూడో కన్ను లాంటివి నేను నమ్మను, కానీ ఖచ్చితంగా పిచ్చేది, పిచ్చి అనుకోవాలి ఇది. జనరల్గా జాతక రీత్యా లేదంటే ఇంకొక రకంగా గెలిచే అవకాశాలు తక్కువ అండి, ఇంకోటి అని మాట్లాడితే అది వేరే. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఇగో చంద్రబాబు నాయుడు గారు 25,630 ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడు అని చెప్పేసి నువ్వు ఓట్లతో సహా లెక్కలు చెప్తున్నావంటే ఖచ్చితంగా పిచ్చే నీకు. కౌంటింగ్ రోజు తెలుసుద్ది ఎవరికి ఎన్ని ఓట్ల పోలేని, ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందారు, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది, ఎంత తక్కువ వచ్చింది అనేది ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు జూన్ 4వ తారీఖున. పిచ్చండి ఇది. ఇంకా మాట్లాడాడు. ఇంకా ఎవరి గురించి? బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వినిపిస్తాను చూడండి, ఆ దగ్గర కూడా వినండి. బాలకృష్ణ ఓటర్ మంచులో పెడుతున్నాడు, లోకేష్ 10,000 ఓట్లతో ఓడిపోతున్నాడు. 5,000 ఓట్ల పైచీలుగా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రాసి పెట్టుకోండి. ఈ వీడియో ఉంటుంది అప్పటిదాకా జాగ్రత్తగా అంటే పెట్టుకోండి. టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా మడిచి జాగ్రత్తగా పెట్టుకోమని. వీడియో కాదు, జూన్ 4 తర్వాత నిన్ను మడిచి ఎక్కడొక్కడ పెట్టేస్తాం. ఎక్కడ పెట్టాం? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టేస్తాం. దాన్ని పిచ్చ అంటారు. దాన్ని పిచ్చ అంటారండి. దాన్ని ఏకంగా స్టూడియోలో కూర్చొని ఎవరికి ఎన్ని ఓట్లు పోయలేనియో, ఎన్ని ఓట్ల తేడాతో గెలిపొందబోతున్నారో చెప్పేస్తే దీని అమ్మ జీవితం అది అంటే నువ్వు పిచ్చోడువా, మేము పిచ్చోళ్ళమా, జనాల పిచ్చోళ్ళు చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు. ఇది కూడా ఒక హైప్లో భాగమే. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంతే. ఏదో ఒక ఇంటర్వ్యూలో కూర్చోవడం, ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, ఆయన ఓడిపోబోతున్నాడు, ఈయన ఓడిపోబోతున్నాడు. అంటే జాతకాలు చెప్తే పర్వాలా, బాగానే ఉంటుంది. జాతక రీత్యా ఆయనకి రాజయోగం లేదనో, గెలిచే ఛాన్స్ లేదనో, ఇంకోటనో అవి వేరే ఉంటాయి. సరే చెప్పుకుంటే అనుకోవచ్చు. ఏకంగా డైరెక్ట్గా ఓట్లతో సహా చెప్పేస్తుంటే ఇంకేమనాలి ఇంకా? అబ్బే అది ఇంపాసిబుల్ అమ్మా, అది అవదమ్మా. అది నీ మానసిక పరిస్థితి ఏం బాలా, మాకు అర్థమైంది. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. జూన్ 4 తెలుస్తుంది ఎవరికి ఎంత మెజారిటీ వచ్చిందని. ఇవాళ మనం గుట్టలు దించేసుకొని ఆయనకి ఎంత వచ్చింది, ఈయనకి ఎంత వచ్చింది అంటే నిన్నే పిచ్చోడు అంటారు. ఇప్పుడు జరిగేది అదే. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో తక్కువ లెక్కెత్తే మెజారిటీ 1,00,000 ఉంటుంది, అందులో తిరిగిలేదు. అలాంటిది 5,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోతున్నాడు. పిచ్చా పాడా మెంటలా నీకు? లోకేష్ గారి మెజారిటీ ఖచ్చితంగా 50,000 పైన ఉంటుంది అక్కడ మంగళగిరిలో. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్యే కంటే ఆ నియోజకవర్గానికి లోకేష్ గారు ఎక్కువ చేశారు. ఎవరు కష్టం అని చెప్పేసి అని లోకేష్ గారి దగ్గరికి వచ్చినా కాదనకుండా చేసి పంపించిన వ్యక్తి. ఈ 5 ఏళ్ళు తన నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి. అయినా తన నియోజకవర్గాన్ని ప్రతిపక్షంలో ఉన్నా సరే సొంత డబ్బులతో కూడా అభివృద్ధి చేసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. అది నీ పిచ్చతనానికి నిదర్శనం. అక్కడ ఓడిపోతాడు అనే మాట అన్నావంటే నువ్వు నిజంగా పిచ్చోడివే. ఇంకా బాలకృష్ణ గారి గురించి మాట్లాడావంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ మాట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయావు. ఇంకా పైగా ఈ వీడియోని టీడీపీ వాళ్ళు మడిచి పెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నిన్ను పెట్టేస్తాం ఎక్కడొక్కడ. జూన్ 4 తర్వాత వీడియో అని కాదు, నిన్నే పెడతాం ఖచ్చితంగా. శుభ్రంగా చుట్టి మడతెట్టి ఏ ఎర్రగడ్డో లేదంటే విశాఖపట్నమో ఎక్కడొక్కడ ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించి మంచిగా ట్రీట్మెంట్ చేపిస్తే కొద్దిగా సెట్ అవుతావు. సెట్ అయిన తర్వాత ఎలాగా మనం జ్యోతిషాలు చెప్పుకునే ఇది ఉంది కాబట్టి, ఆ టాలెంట్ ఉంది కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చి ఈ రాజకీయ పార్టీల గురించి, గెలిపోవటముల గురించి, ఎన్ని ఓట్లతో తేడాతో ఓడిపోతున్నారు ఈ మాటలు మానేసి చక్కగా రాశి ఫలాలు చెప్పుకుంటా బతికే అవకాశం అయితే ఖచ్చితంగా నీకు కల్పిస్తాం.
ఎందుకు సార్ ఉన్న పరువు తీసేస్తారో. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, ఏదో మీ హైప్ కోసం మాట్లాడుతున్నారు అంతే. అసలు నమ్ముతాడా? పోనీ ఏదో మాట్లాడంటే మాట్లాడి అనుకోవచ్చు. ఆ వీడియోని తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియా మొత్తం సర్క్యులేట్, ఓరియమ్మ ఆయనే పిచ్చోడు అనుకుంటే వీళ్ళు ఇంకా అంతకన్నా పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఆయన మాట్లాడిన దానికి ఒక అర్థం లేదు, ఎందుకు మాట్లాడాడు కూడా వైను లేదు. అలాంటిది వీళ్ళు ఇంకా దారుణంగా, వీళ్ళు ఇంకా దరిద్రంగా మాట్లాడతామని చెప్పి మాకు అనిపించింది. నిజంగా కొన్నిసార్లు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నవ్వు వస్తుందన్నమాట. వీళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందిరో బాబు అలా మాట్లాడుతున్నారో. అంటే వాళ్ళ హైప్ కోసం మాట్లాడుతున్నారు, ఏం లేదు ఇందులో. కొద్దిగా ఏదైనా ఒక అటు ఇటు తింగర మాటలు మాట్లాడి ట్రోల్ అవుదాం, ట్రోల్ గుర్తు ఒక పేరు వచ్చింది, హైప్ వచ్చింది, 4 రూపాయలు వెనకాతలు వేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎంతసేపు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి వస్తున్నాయి తప్పితే, లేదంటే ఎందుకు వచ్చిన వీడియోలు అవన్నీ కూడా. మీ పిచ్చితనం తగిలితే మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. మీ పిచ్చితాంగ్స్ పక్కన పెట్టండి, మాకు పిచ్చెక్కిస్తున్నారు నిజంగా. మీరు అలాంటి వీడియోలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఓహో గొర్రెలు ఎక్కడా లేరు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నారు. పైగా అస్ట్రాలజర్. ఆంధ్రప్రదేశ్లో నా అంత మగోడు ఎవడు లేడు, నా అంత తెలివైన ఎవడు లేడు. మా జీవితం ఎందుకండి? కొద్దో గొప్ప నమ్మకాలు నమ్ముతారు జనం. ఆ నమ్మకాలను కూడా మీరు ఎలాంటి మాటలు మాట్లాడి పూర్తిగా దొంగలు ఎక్కువైపోయారు. ఇంకా దొంగలు ఎక్కువైపోయారు అనాలి. ఇంకా ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నమాట. ఆడుకున్న చెప్పి ఆడతారు. ఎలక్షన్ల దగ్గర రాగానే ఏదో పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు, డ్యూటీ ఎక్కేస్తారు. ఇంకా డ్యూటీ ఎక్కేసి జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి వీరుడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నాశనం అయిపోవాలి, వాళ్ళ కష్టాలు భరించలేక, వాళ్ళ బాధలు భరించలేక. మెయిన్ ఇది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేనైతే కనుక. ఎందుకంటే ప్రతి ఒక్కనే నాకు ఏం చేస్తాడు అన్న వచ్చిన తర్వాత, ఏమైందా అని చెప్పేసి ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమంది అయితే మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దాం, చేయించుకుందాం, ఏదైనా దరిద్రం పట్టిందేమో మనకి, ఏదో ఒకటి చెప్తాడు కదా సొల్యూషన్, ఏదో ఒక ఉపాయం చెప్తాడు, అది చేస్తేనైనా సరే ఈ దరిద్రాలు పోతాయేమో అని చెప్పేసి వెళ్తారు. సో ఇలాంటి వాళ్ళే కదా వాళ్ళంతా కూడా. మీ ప్లాన్ ఇదా? నాకు ఇప్పుడు అర్థమైంది నాకు. అందుకే నా జగన్మోహన్ రెడ్డి ఎవరు చూసినా, ఏ జ్యోతిష్యుడు చూసినా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పేసి అనేది ఇందుకా. ఎందుకంటే ప్రజలు అష్టకష్టాలు అనుభవించేస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ దోషమనో ఈ దోషమనో వీళ్ళు ఎలాగా బతికేస్తూ ఉంటారు, జ్యోతిష్యులు ఎలాగ బతికేస్తూ ఉంటారు. ఫేక్ అంటే కొంతమంది నిజం చెప్పే వాళ్ళు ఉన్నారు, కాదని అట్లా. ఈ దొంగ జ్యోతిషాలు చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీదే బతికేస్తారు. వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారేమో ఇవన్నీ కూడా. నాకైతే అదే డౌట్, నేను అనుకుంటున్నాను అలాగని చెప్పేసి. సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే. ఈ దొంగ జ్యోతిషాలు చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీదే బతికేస్తారు. వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారేమో ఇవన్నీ కూడా. నాకైతే అదే డౌట్, నేను అనుకుంటున్నాను అలాగని చెప్పేసి. సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే.